దాదాపు 8 లక్షల మంది వస్తున్నారు గడ్డి సేవకి. టమాటాలు లేవు. టమాటాలు రేట్లు జాస్తి అయిపోయింది. దాదాపు 22 మార్కెట్లు ఉన్నాయి మనకి అన్ని రాష్ట్రాల్లో కలిపి. ఒకే ఒక టమాటా రాలేదు మన కొండకి. 2 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చాలా వైభోగంగా జరుగుతున్నది. రోజుకి 4 నుంచి 5 లక్షల మంది భక్తులు కూడా అన్నప్రసాదానికి వస్తున్నారు. ఈ మధ్య టమాటాల రేట్లు జాస్తి అయిపోయింది. వెజిటేబుల్ అయితే ఇచ్చేవాళ్ళు చాలా మంది అయిపోయారు. టమాటాలు లేవు. 3 రోజులప్పుడే జేఓ గారి నుంచి ఫోను, టమాటాలు లేవు, సాంబార్ అన్నం చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఈ బ్రహ్మోత్సవాల్లో సాంబార్ అన్నంలో టమాటా ఉండాలి. మామూలుగా ఈ వెజిటేబుల్ తక్కువైనా టమాటాలు ఉండాలా. ఈ రేట్లకి దాదాపు 22 మార్కెట్లు ఉన్నాయి మనకి అన్ని రాష్ట్రాల్లో కలిపి. ఒకే ఒక టమాటా రాలేదు మన కొండకి. నిన్న కదా మొన్న కదా అన్నకి మాట్లాడితే మన వాళ్ళు పెద్దవాళ్ళందరితో మాట్లాడితే, అన్న ఇంకా మీకు చెప్పవలసింది ఒక మాట, మీరు రెండో మాట కదా మీరేం చెప్పరు, అది ఎంతనా రేట్ అయిపోయి మీరు మాకు ఇస్తారు అని చెప్పేసి చెప్పిన వెంటనే ఇల్లు స్పందించడము, వెంటనే ఈ రోజు లోడ్ రావడము, రేపులో ఎల్లుండి వచ్చి దాదాపు 8 లక్షల మంది వస్తున్నారు గరుడ సేవకి. ఆ గరుడ సేవకు అంతా పూర్తి స్థాయిలో టమాటాని ఉపయోగిస్తాము. మీరు ఇక్కడ రాకపోయినా అక్కడికి రాకపోయినా మీరు ఇచ్చేటువంటి టమాటా లక్షలాది మంది తింటారు కాబట్టి అదే సార్లు మీకు మీ కుటుంబాలు కానీ, మీరు కానీ, ఇక్కడ ఉండేటువంటి రైతులు కానీ, ఈ మార్కెట్ వాళ్ళు కానీ, వీళ్ళు కుటుంబాలు కానీ, వీళ్ళకి అన్ని విధాలుగా వెంకటేశ్వర స్వామి దగ్గరుండి ఆయన అక్కడింటి మీకు అన్ని ఆశీర్వాదం చేసి మంచి చేస్తాడు. ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తున్నాను.